గారు డబ్బులు వేశారు. ఎంత వేశారు? 15,000 వేసారు. 15,000 పడియా? సంతోషమేనా? సంతోషం అంటే సర్వీస్ ఏం లేదు. లేదా? సర్వీస్ లేదుగా. లేదా? సర్వీస్ లేకపోవటం వల్లే మీ బాధలో కష్టాలు చూసే కదా 15,000 వేశారు చంద్రబాబు గారు. అవును. అయినా సంతోషం కదా. సంతోషం అంటే మరి కేసులు రాస్తున్నారుగా. కేసులు మరి కేసులు అన్నారు. మామూలుగా కేసులు కడుతున్నాం. ఇప్పుడు ఫ్రీ బస్ పథకం పెట్టడం వల్ల మీకు లాస్ అవుతుందనే కదా మీకు డబ్బులు వేసింది. అవును, వేసాడు. మా ఖాతాలు అన్ని పోర్సులు ఉంటేనే వేసాడు. ఈ పథకం డబ్బులు తీసుకున్నాక ఆటో డ్రైవర్లు ఏమంటున్నారు? చంద్రబాబు గారు మనకు మంచి చేశారంటున్నారా? ఫ్రీ బస్ పథకం పెట్టి మన పొట్టగొట్టారంటున్నారా? మంచి చేసాడండి, మరి పొట్టగొట్టారు అంటారా? ఎందుకంటే సర్వీస్ లేదుగా. డబ్బులు ఒకటి వేసాడు. అన్ని పోర్సులు ఉంటాయి, ఖాతాలు అన్ని పోర్సులు. ఎక్కట్లేదా అసలు? టికెట్లు రావట్లేదు. టికెట్లు 1-2 టికెట్లు. 1-2. సరే, ఫ్రీ బస్ పథకం పెట్టక ముందు ఎక్కేవాళ్ళు బాగా. ఎంతమంది ఉంటారు సుమారుగా? మామూలుగా 7, 8 అట్ట, 6, 5 అట్ట. బస్ ఎక్కినాక ఎంతమంది ఎక్కుతున్నారు? ఇప్పుడు బస్సు ఎక్కినాక 3, 4 అంతకన్నా లోపే ఉంటారు. ఇద్దరు అది ఒకటి టికెట్ ఉంటే వెళ్ళాల్సింది. వాళ్ళంతా ఫ్రీ బస్ కోసమే చూస్తున్నారా? ఫ్రీ బస్ కోసం ఎక్కువ చూస్తున్నారు. ఫ్రీ బస్ పథకం గురించి మీ ఆటోలో ఎక్కిన లేడీస్ ఏమనుకుంటున్నారు? ఏం మాట్లాడుకుంటా ఉంటారు కదా? ఏం మాట్లాడుకుంటారు? ఆధార్ కార్డులు ఇచ్చుకుని ఆ బస్సు ఎక్కుతున్నారుగా. జగన్ ఫ్రీ బస్ పెట్టకుండా మీకు 10,000 వేసాడు. చంద్రబాబు గారు ఫ్రీ బస్ పెట్టి 15,000 వేశారు. ఎవరు మీకు మంచి చేసినట్టు చెప్పండి? ఎవరు మంచి చేసినట్టు? ఇప్పుడు ఆయన ఫ్రీ బస్ పెట్టుకోకుండా 10,000 వేసాడు. ఈ ఫ్రీ బస్ పెట్టి 15,000 వేసాడు. జగన్ మంచి చేసి జగన్ ఒక చేత్తో 10,000 ఇచ్చి ఇంకో చేత్తో 20,000 లాగేశారని జగన్ అప్పట్లో విమర్శించారు. ఇప్పుడు 15,000 వేసిన చంద్రబాబు గారు మీ దగ్గర ఏం తీసుకోవట్లేదా? ఎందుకు తీసుకుంటున్నారుగా. కేసులు అనేవి ఉంటాయి, లేకుండా ఉంటాయి. రాస్తున్నారా కేసులు అంటే ఆపుతున్నారు కన్నా, డైలీ ఆపుతున్నారు. అట్లాంటివి ఏమి ఉండవు. ఫ్రీ బస్ వల్ల మీరు చాలా లాస్ పోతున్నారనే కదా మిమ్మల్ని ఎంతో దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు ఈ ఆటో డ్రైవర్లు సేవల పథకం పేరు డ్రైవర్ సేవలో కదా పథకం పేరు. డ్రైవర్ సేవ ఏది అన్నారు. సరే, మీ ఆటో వాళ్ళు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు గారు బాగుంది మనకి అని అనుకుంటున్నారా, లేదా జగనే బాగుందని అంటున్నారా? జగన్ అంటే అన్ని పథకాలు ఇచ్చాడు. మామూలుగా ఇస్తానని కొన్ని పథకాలు ఈయన ఆపాడు అంటారు, జనాన్ని అంటున్నారుగా. ఇప్పుడు పథకం ఈ ఫ్రీ బస్ పథకం పెట్టి ఒక 4 ఆగస్టులో అనుకుంటా పెట్టిన దగ్గర నుంచి కిరాయిలు వస్తున్నాయా? మీకు ఆటోలకి కిస్తీలు కట్టుకుంటాకి వస్తున్నాయా? డబ్బులు తోలుకుంటున్నారా? అంత రావన్నా. అప్పుడు సర్వీస్ అంతా ఇప్పుడు రావు. ఎందుకంటే జనం పెద్దగా ఎక్కితిల్లా చెప్పాక 1-2 ఒక్కోసారి ఖాళీగానే వెళ్తున్నాం. ఒక డ్రైవర్ ఏమన్నారంటే మేము ఆటోలు అమ్మేసుకుంటున్నాం అని అంటున్నారు, నిజమేనా? మరి అది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ కట్టేవాళ్ళు ఉన్నారుగా. ఆ ఫైనాన్షియల్ కట్టేవాళ్ళు మరి వాళ్ళు వాళ్ళచిన పని చేయాలి కదా. అది కట్టాలి, ఫైనాన్స్ కట్టాలి. ఎక్కడ తెచ్చి కడతాడు ఈ సర్వీస్ లేని దాని మీద? అవి కొన్ని పనులు వెళ్ళిపోతాయి, ఇలాగేసుకుంటాడు అంటారు. ఫైనాన్స్ పెడతారు కదా.